హాయ్ అందరికీ నమస్కారం. రామ్ చరణ్ 40వ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ రామ్ చరణ్ 16వ సినిమా టైటిల్ అలాగే పోస్టర్ కూడా రివీల్ చేశారు. రామ్ చరణ్ 16వ సినిమా పేరు పెద్ది. అయితే టైటిల్ కూడా ఒక విభిన్నంగా టైటిల్ కనపడుతోంది. పి అనేది చాలా పెద్దగా కనపడుతోంది, ఈ చిన్నగా కనపడుతుంది, DDI ఇవన్నీ కూడా ఒక రకంగా ఇంక్రీజింగ్ మోడ్లో కనపడతా ఉన్నాయి. సో అయితే రెండు పోస్టర్లు ఒక్కసారి మనం చూస్తే రామ్ చరణ్ లుక్ చాలా డిఫరెంట్గా కనపడుతోంది. రామ్ చరణ్ లుక్ నాకైతే ఎట్లా కనపడుతుందంటే మగధీరలో రామ్ చరణ్ యొక్క హెయిర్ స్టైలు, అలాగే రంగస్థలంలో రామ్ చరణ్ యొక్క బేర్డ్ రెండు కలిపితే ఎలా ఉంటాయో, ఒక రంగస్థలం ఒక మగధీర కలిపితే ఎలా ఉంటుందో అలాంటి లుక్ నాకు కనపడుతోంది. అలాగే ఆయన మొదటి పోస్టర్లో ఆయన ఒక బీడీ వెలిగించుకుంటున్నట్టుగా తీవ్రమైన తీక్షణమైన చూపుతో కనపడుతున్నారు. సహజంగా మెగా ఫ్యామిలీలో కళ్ళు ప్రత్యేకమైన అట్రాక్షన్ అని చెప్పాలి. ఒక చిరంజీవి గారికి తీసుకున్న, పవన్ కళ్యాణ్ గారికి తీసుకున్న, రామ్ చరణ్కి తీసుకున్న ఆ చూపు, ఆ కళ్ళలో ఏదో ఒక స్పెషల్ పవర్ కనపడుతుంది. ఆ కళ్ళు చూస్తుంటే పెద్ద పోస్టర్లో మొదటి పోస్టర్లో ఇట్లా బీడీ వెలిగించుకున్నట్టుగా ఉంది. అక్కడ చాలా తీవ్రమైన తీక్షణమైన చూపులు కనపడుతున్నాయి. బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకు ఒక ఎర్ర జెండాలతో ఒక పోరాటం ఏదో, అంత నినాదాలతో కూడిన ఒక పోరాటం ఏదో కనపడతా ఉంది. సో అదే సమయంలో రెండో పోస్టర్ చూద్దాం. రెండో పోస్టర్లో చూస్తే కనుక రెండో పోస్టర్లో రామ్ చరణ్ ఒక బ్యాట్ చేతిలో పట్టుకొని, అంటే క్రికెట్ బ్యాట్ చేతిలో పట్టుకొని ఒక రకమైన లుక్ చూస్తూ ఉన్నాడు, కసిగా చూస్తున్నాడు, అది కనపడుతోంది. సో ఆయన ఆర్మ్స్ చూస్తే డెఫినెట్గా మళ్ళీ ఇందులో కూడా ఆయన ఏదైతే మనం RRRలో చూసామో ఒక దేహదారుఢ్యంతో కనపడ్డారు, అలాంటి సన్నివేశాలు ఇందులో కూడా ఉంటాయా అనిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే బ్యాక్ ఒక రెండో పోస్టర్లు చూస్తే బ్యాక్ ఒక జాతర సన్నివేశం కూడా కనపడుతోంది. ఏదో జాతర సన్నివేశంలో ఆ సన్నివేశానికి ముందు రామ్ చరణ్ నిలబడినట్టుగా కనపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది క్రీడా నేపథ్యం గల సినిమా అని చెబుతున్నారు. అయితే క్రీడా నేపథ్యం అంటే ఏ క్రీడ ఉండొచ్చు అంటే, నాకైతే ఈ బ్యాట్ పట్టుకున్న తీరు చూస్తూ ఉంటే క్రికెట్ బ్యాటే అనిపిస్తోంది. అంటే రామ్ చరణ్ తన ట్విట్టర్లో చేసిన పోస్ట్ ఏమంటున్నారంటే ఏ ఫైట్ ఫర్ ఐడెంటిటీ అంటున్నారు. అంటే ఉనికి కోసం పోరాటం, ఉనికి కోసం పోరాటం, క్రీడా నేపథ్యం, క్రికెట్ బ్యాట్ నాకు కనపడుతున్నాయి. దీన్ని బట్టి నాకు ఎట్లా కనపడుతుందంటే ఒక లగాను, ఒక దంగల్, ఇప్పుడు ఒక పెద్ది అనిపిస్తోంది. ఎందుకంటే మనం లగాన్ చూసాం. లగాన్లో ఉనికి కోసం వాళ్ళు పన్నుల నుంచి, అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పన్నుల నుంచి మినహాయింపు పొందటానికి వాళ్ళు ఫైట్ చేసి క్రికెట్లో గెలుస్తారు. ఆ రకంగా చూస్తే అది ఒక ఉనికి కోసమా లేకపోతే ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తారు క్రీడా నేపథ్యంలో. అలాగే దంగల్ కూడాను ఒక ఉనికి కోసం పోరాటం, తాను సాధించలేకపోయింది తన కుమార్తె ద్వారా సాధిస్తాడు అక్కడ కథానాయకుడు. ఇక్కడ కూడా నాకెందుకు అనిపిస్తోంది ఒక గ్రామీణ క్రీడా నేపథ్యంలో సాగే కథ అంతర్జాతీయ స్థాయికి ఏ రకంగా తీసుకుపోతారు, ఆ ఊరికి ఉనికిని ఏ రకంగా చూపిస్తారు అనేది ఒక క్రీడా నేపథ్యం కావచ్చేమో అనిపిస్తోంది. సో దానికంటే కూడా భిన్నంగా ఇంకేమైనా క్రీడా నేపథ్యాలు ఉన్నాయా? సో ఏ ఫైట్ ఫర్ ఐడెంటిటీ, ఉనికి కోసం పోరాటం, ఆ పోరాటం ఒక క్రీడ కావచ్చేమో అనిపిస్తోంది. ఇది ప్రధానంగా నాకు కనపడుతున్న అంశం. సో రామ్ చరణ్ అయితే ప్రత్యేకంగా మనం చూస్తే కనుక రామ్ చరణ్ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవటంలో రామ్ చరణ్ చాలా ముందుంటాడు. ఇదే సినిమా బహుశా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమా వచ్చింది, కానీ ఆయన కాదన్నాడు. ఆయన రామ్ చరణ్ అయితే దీనికి బాగుంటాడని ప్రిఫర్ చేశారని చెప్తున్నారు. బహుశా సో ఇలాంటి ఒక రగ్గడు లుక్ అని చెప్పాలి, చాలా మాస్ అప్పీల్ ఉన్నది. మనకు రంగస్థలంలో ఎలా చూసామో అలాంటి ఒక మాస్ అప్పీల్ ఉన్న క్యారెక్టర్ కనపడుతోంది. సో రంగస్థలంలో ఒక అమాయకమైన ఒక పాత్ర కనపడుతుంది, కానీ ఇందులో ఫెరోషియస్గా ఉంది, ఒక కసి తపనతో కూడిన పాత్ర అయితే కనపడుతుంది. కానీ లుక్ మాత్రం రంగస్థలం లుక్లా కనపడుతుంది. రామ్ చరణ్ పాత్రల పరంగా మనం చూస్తే RRR తీసుకుంటే రామ్ చరణ్ పాత్ర ఎట్లా ఉంది, ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక మంచి దేహదారుఢ్యంతో ఎట్లా కనపడ్డాడు, ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేశాడు. నిజం చెప్పాలంటే ఆ రకమైన పెర్ఫార్మెన్స్
లోపల బడబాగ్ని రగులుతూ ఉంటే కళ్ళతో మాత్రమే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే పాత్ర. సో అలాంటి పాత్ర చేయటం అనేది కత్తి మీద సామే అని చెప్పాలి. అందుకే గ్లోబల్ లెవెల్లో రామ్ చరణ్ గారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. బాలీవుడ్ కాదు, హాలీవుడ్ స్థాయిలో ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయనేది చాలామంది ప్రశంసించారు. సో అలాంటి ఒక వైవిధ్యమైన పాత్రను ఎంచుకున్నారు. ఆ తర్వాత చూస్తే కనుక గేమ్ చేంజర్లో కూడా చూసాము అప్పన్న పాత్ర ఎంత విభిన్నంగా ఉంటుందో. ఒక ఐఏఎస్ పాత్ర అలాగే అప్పన్న పాత్ర రెండింటి మధ్య ఒక డిఫరెంట్ షేడ్స్. సో ఆ షేడ్స్లో అప్పన్న పాత్ర ఎట్లా ఉంటుందంటే, అప్పన్న పాత్రలో ఆయనకి నత్తి, ఆ నత్తితో ఆయన పడే వేదన, ఆయన చేసిన యాక్షన్ అద్భుతంగా అనిపిస్తుంది. ఆ తర్వాత మనం అంతకుముందు రంగస్థలంతో పోలిస్తే రంగస్థలంలో కూడా ఎలాంటి పాత్ర అంటే చెవిటి పాత్ర. అలాంటి పాత్రలు హీరోలు ఒప్పుకోవటమే ఒక సవాలు. అలాంటి సవాలు స్వీకరించి తనను తాను నిరూపించుకున్న రామ్ చరణ్ గారు మళ్ళీ మరొక వైవిధ్యమైన పాత్ర పెద్దిలో ఆయన పోషించబోతున్నారని తెలుస్తుంది. డెఫినెట్గా రంగస్థలానికి మించి ఇది ఉండబోతోందని చెప్తున్నారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ మొన్న ఇచ్చిన ఒక షాకింగ్ కామెంట్ ఏంటంటే, ఒక ఆ సీన్ని చూడటానికి 1000 సార్లు థియేటర్కి వస్తారని చెప్తున్నారు. సో అంత గొప్పగా ఉంటుంది ఆ సీన్ అని చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఒక భిన్నమైన క్యాస్టింగ్ కూడా కనపడుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా ఉన్నారు. అలాగే శివరాజ్ కుమార్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, అలాగే మీర్జాపూర్లో మున్నాభాయిగా కనిపించిన దివ్యేందు శర్మ, ఆయన కూడా ఇందులో ఒక కీలక పాత్ర పోషించబోతున్నారని చెప్తున్నారు. అలాగే జగపతి బాబు కూడా ఒక కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. సో ఆయన భిన్నమైన యాస, రంగస్థలంలో ఒక గోదావరి యాసతో ఏ రకంగా అయితే అలరించారో ఇవాళ శ్రీకాకుళం యాసలో మాట్లాడి ఆశ్చర్యపరచబోతున్నారు రామ్ చరణ్ అంటున్నారు. సో ఒకటి రామ్ చరణ్ యాస కావచ్చు, భాష కావచ్చు, ఆయన యొక్క రూపం కావచ్చు ఒక భిన్నంగా కనపడుతుంది. పెద్ది మీద చాలా పెద్ద ఎత్తున అంచనాలు కనపడుతున్నాయి. ఒక రకంగా నేను చెప్పినట్టుగా మగధీర రంగస్థలం కలిపితే లుక్ ఉంది. లగాను దంగల్ తర్వాత ఈ సినిమా పెద్ది అలాంటి బ్యాక్డ్రాప్ కనపడుతోంది. నాకెందుకో ఇది ఒక చరిత్ర సృష్టించబోతుందా అనిపిస్తోంది. సో నేను చాలా సోషల్ మీడియాలో చాలా కామెంట్లు కూడా చూశాను. ఈ పెద్దికి సంబంధించిన లుక్ మాత్రం అద్భుతంగా ఉందంటున్నారు. థియేటర్లు తగలబడిపోతాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా రామ్ చరణ్ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకోవటంలో ఎప్పుడూ ముందుంటాడు. ఒక సవాలు స్వీకరించే పాత్రలను ఎంచుకోవటంలో ఆయన ముందుంటారు. అలాంటి ఒక సవాలుతో కూడిన పాత్రే ఈ పెద్ది పాత్ర అని చెప్పాలి. ఒక పెద్ది అనేది ఆయన పేరా లేకపోతే ఆయనకిచ్చిన బిరుదా అనేది తెలియాల్సి ఉంది. సో క్రీడా నేపథ్యం అంటే ఏ రకంగా ఉంటుంది, ఆయన కోచ్ పాత్రలో ఉంటారా లేకపోతే ఆయనే క్రీడాకారుడు పాత్రలో ఉంటారా లేకపోతే ఒక ఊరికి ఉనికిని కల్పించే ఒక పాత్రలో ఆయన జీవిస్తారనేది చూడాల్సి ఉంది. ఏదేమైనా రామ్ చరణ్ నుంచి బర్త్డే గిఫ్ట్ నిజమైన బర్త్డే గిఫ్ట్ లా కనపడుతుంది ఇది. సో అభిమానులందరికీ ఒక ఐ ఫీస్ట్ అని చెప్పాలి. అద్భుతమైన లుక్ రామ్ చరణ్ కనబడుతూ ఉన్నారు. దీని మీద సినిమా మీద అంచనాలు మరింత పెంచేలా ఈ పోస్టర్ ఉందని చెప్పాలి.